హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. సరే, ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువగా టెర్రస్ గార్డెన్ లో మనం గ్రో బ్యాగ్స్ లో కదా పెట్టుకుంటాం, అంటే పాట్స్ పెట్టుకుంటాము. ఈ మధ్యన ఎక్కువగా గ్రో బ్యాగ్స్ లోని ప్లాంట్స్ వేసుకుంటున్నారు. సో ఆ గ్రో బ్యాగ్స్ మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లోని లేదంటే షాప్స్ కి వెళ్ళి కొనవసరం లేదు. మన ఇంట్లో ఉన్న కొన్ని వేస్ట్ మెటీరియల్ తో కూడా మనం గ్రో బ్యాగ్స్ ని తయారు చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం మన ఇంట్లో వేస్ట్ గా ఉండే వాటితోనే గ్రో బ్యాగ్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ముందుగా చేసి పెట్టుకున్న బ్యాగ్స్ మీకు ముందు చూపిస్తాను, తర్వాత వీటిని ఎలా తయారు చేయాలి అనేది నేను చెప్తా. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇంట్లో సర్ఫ్ ఎక్సెల్, టైడ్ ఇలాంటి సర్ఫ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా మనకి పెద్దవి, 5 kgs. సో దాంతో చేసుకున్నాను. వీటిల్లో చిన్న చిన్న మొక్కలు లేదు అంటే టమాటో మొక్కలు అలాంటి చిన్న చిన్న మొక్కలు వేసుకోవచ్చు. మనం చాలా సింపుల్, వీటితోని చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఆటా ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో వాటితో కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది ఒక టైప్. ఇది మనం వేస్ట్ గానే కదా పడేస్తాం ఇంట్లో. సో ఇది చాలా థిక్ గా ఉంటుంది, చాలా ఎక్కువ రోజులు వస్తుంది మనకి గ్రో బ్యాగ్స్ లాగే. సో మనం వీటితో తయారు చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ వెజిటేబుల్స్ వేసుకోవటానికి ఆ సైజ్ లో ఉండే గ్రో బ్యాగ్ ఇది. దీన్ని మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో రైస్ బ్యాగ్స్ తో తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ లో తయారు చేసుకోవచ్చు. మనకి ఇందులో బ్రింజాల్, టమాటో ఇలాంటి కూరగాయలు ఉంటాయి కదా, వాటికి ఈ టైప్ ఆఫ్ గ్రో బ్యాగ్ సైజ్ అనేది మనకు సరిపోతుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది కూడా నేను రైస్ బ్యాగ్ తోనే తయారు చేసుకున్నాను. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు వేసుకోవటానికి ఈ హైట్ అండ్ ఈ పొడుగు మనకి సరిపోతుంది. సో నేను దీన్ని కూడా రైస్ బ్యాగ్ తోనే తయారు చేసుకున్నా. యాక్చువల్లీ దీనికి మనకి ఎక్కువ మెటీరియల్ అనేది అవసరం లేదు. ఇలా ఇంట్లో మనం వేస్ట్ గా పడేసే వాటితోనే చేసుకోవచ్చు. దీనికి మనకి ఒక స్టాప్లర్, సిజర్ అండ్ ఒక చిన్న థ్రెడ్ ఉంటే సరిపోతుంది. మనం ఇవి పడేయకుండా వీటితో మనం తయారు చేసుకొని ఇందులో మనం ప్లాంట్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలి అని మనం చూద్దాం. మనం ఇలా వేస్ట్ రైస్ బ్యాగ్ ని, రైస్ అయిపోయాక మనం పడేస్తాం కదా, అలాంటి రైస్ బ్యాగ్ ని తీసుకోవాలి. ఇట్ సైడ్ ఓపెన్ గానే ఉంటుంది, సో మనం ఇట్ సైడ్ కూడా ఓపెన్ చేసుకోవాలి. సిజర్ తో ఇట్లా కట్ చేసేసుకుంటే ఈజీగా ఇది ఓపెన్ అయిపోతుంది. లేదు అంటే మీరు ఆ థ్రెడ్ ఇప్పగలిగితే ఇప్పేసుకోండి. నేనైతే కట్ చేస్తున్నా. ఇలా ఈ పార్ట్ ని ఇలా తీసేయండి. తీసేసి ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఫస్ట్ ఈ కార్నర్స్ ని మనం ఇట్లా దగ్గరగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కార్నర్స్ ని ఇలా దగ్గరగా చేసుకొని స్టాప్లర్ తో జస్ట్ వన్ టైం ఒక పిన్ ఇలా వేసుకోవాలి. ఇలాగే 4 sides కూడా మనం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 4 sides మనం ఇలా కార్నర్స్ తీసుకొని పిన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి నీట్ గా అందంగా కనిపించాలి కదా, గ్రో బ్యాగ్ అంటే గ్రో బ్యాగ్ లాగే కనిపించాలి కాబట్టి మనం ఈ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ రెండు ఇక్కడ కలిపి మళ్ళీ ఇంకొక పిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగే ఈ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వాలి. చూస్తున్నారా, ఇలా అంటే మనకి చూడటానికి కూడా మనం చేసుకునేది అందంగా కనిపించాలి అని. లేదు మీకు ఇలా కనిపించకూడదు ఇది అంటే కవర్ ని లోపల నుంచి తిరగవేసుకుంటే లోపల ఉన్న ఈ వైట్ ఫోల్డ్ అనేది మీకు బయటికి కనిపిస్తుంది. లేదు పర్వాలేదు అనుకుంటే మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎంత సింపుల్ గా, ఎంత తక్కువ టైంలో మనకి ఎక్కువ ఖర్చు లేకుండా గ్రో బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం ఆకుకూరలు అన్ని వేసుకోవచ్చు. గోంగూర, తోటకూర, పాలకూర, కొరియాండర్, కొత్తిమీర, మెంతికూర అన్ని ఆకుకూరలు కూడా వేసుకోవటానికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది. దీని హైట్ ఈ మాత్రం ఉంటుంది. చూడండి, హైట్ ఎంత ఉంటుంది, కరెక్ట్ గా ఈజీగా సరిపోతుంది. మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇది మనకి దగ్గర ఒక 6 months to 1 year వరకు చిరిగిపోదు, ఏం కాదు. ఈజీగా ఉంది కదా. అయినా ఆకుకూరలు మనకి ఒక 6 months 3 months వస్తాయి. మళ్ళీ మనం కొత్త వేసుకోవాలి. అప్పుడు మనం కొత్తగా తయారు చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక టైప్. దాని నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇంకో రైస్ బ్యాగ్ తీసుకున్నా. సేమ్ ఈ అడుగున ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. ఇలా ఇంకొక సైడ్ కూడా మనం కట్ చేసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇవ్వండి ఇలా
ఇలా బోత్ సైడ్స్ నుంచి ఇలా దగ్గరగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఏదైనా స్ట్రాంగ్గా ఉన్న ఒక థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ తీసుకొని ఇక్కడ కట్టుకోండి. ఇలాగా 2-3 టర్న్స్ తిప్పుకొని చాలా స్ట్రాంగ్గా నాట్ వేసుకోండి. ముడి వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని ఇది కట్ చేసేయండి, అవసరం లేదు ఇంకా. ఇప్పుడు మనం ఈ లోపలికి దీన్ని ఇలా తీసుకోవాలి. కవర్ని మనం తిరగేసుకోవాలి. అంటే మనం ఏదైతే ముడి వేసుకున్నామో అది లోపలికి ఉంటుంది, బయటికి ఫ్లాట్ గా నీట్ గా మనకి గ్రో బ్యాగ్ ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది అనమాట. కావాలి అనుకుంటే ఈ సైజ్ లో కూడా మనం ఉంచుకొని ప్లాంట్స్ వేసుకోవచ్చు, కానీ ఇంత అవసరం ఉండదు. మనము ఫోల్ గాని చేసుకుంటే మనకి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ నీట్ గా కూడా కనిపిస్తుంది. ఇంకోండి ఇలాగా లోపలికి మనం ఫోల్డ్ చేసుకుంటే నీట్ గా కనిపిస్తుంది, అలాగే కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది, ఎందుకంటే డబుల్ లేయర్ లాగా ఉంటుంది కదా. లేదు మాకు కొంచెం పెద్ద ప్లాంట్స్, మాకు హైట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే చిన్నగా మడత పెట్టుకొని హైట్ లో ఉంచుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ పిన్స్ కొట్టుకోండి, లేదు అంటే అవసరం ఉండదు, ఎందుకంటే నేను ఎక్కువగా ఫోల్డ్ చేసుకున్నాను కాబట్టి నాకు చూడటానికి సరే మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇందులో మనం వెజిటేబుల్ ప్లాంట్స్ ఏమైనా వేసుకోవచ్చు. వంకాయ కానీ, టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ, లేదు అంటే చిక్కిరిపాదు, ఇలాంటి వెజిటేబుల్స్ ఏమైనా మనం ఇందులో వేసుకోవచ్చు, సరిపోతుంది. వెజిటేబుల్స్ కూడా మనకి ఒక 3-4 సార్లు వెజిటేబుల్స్ అనేవి వస్తాయి. సో ఆ టైం వరకు మనకి ఇది సరిపోతుంది, దీని లైఫ్ స్పాన్. నెక్స్ట్ ఇప్పుడు చిన్న కంటైనర్స్, చిన్న గ్రో బ్యాగ్స్ చేసుకోవడం చూద్దాం. చిన్న గ్రో బ్యాగ్స్ అయితే నేను ఇగోండి, నా దగ్గర అయితే టైట్ ప్యాకెట్స్, మీరు ఏదో ఒక సర్ఫ్ యూజ్ చేస్తారు కదా, ఆ సర్ఫ్ ప్యాకెట్స్, లేదు అంటే ఆటా ప్యాకెట్స్ ఉంటాయి కదా, మనం చపాతీ చేసుకునే పిండి ప్యాకెట్స్, వాటితో కూడా మనం చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఇలా వన్ సైడ్ మనం ఆల్రెడీ కట్ చేసి ఉంటుంది కదా, సో కింద సైడ్ మీకు ఒకటి చెప్తున్నాను, ఒక సర్ఫ్ ప్యాకెట్స్ కానీ ఎవరైనా తీసుకుంటే, ఇప్పుడు నాలాగే సర్ఫ్ ప్యాకెట్స్ తీసుకుంటే ప్లీజ్ లోపల ఒకసారి నీట్ గా వాటర్ తో వాష్ చేయండి. ఎందుకు అంటే లోపల ఎంతో కొంత మనకి సర్ఫ్ అనేది ఉండిపోతే ప్లాంట్స్ పాడైపోతాయి, ప్లాంట్స్ అనేవి సరిగ్గా గ్రోత్ రాదు. ఆటా ప్యాకెట్స్ అయితే ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ టూ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ 2 సైడ్స్ ని మనం ఇలా కనెక్ట్ చేసి పిన్ చేసుకోవాలి. లేదు అంటే ఇలా స్టిచెస్ కూడా వేసుకోవచ్చు, బట్ మిషన్ మీద ఇది రన్ అవటం కొంచెం టఫ్, అందుకే నేను జస్ట్ పిన్ చేసుకున్నాను. ఇదైతే చాలా సింపుల్ వే. ఇలా పిన్ చేసుకున్నాక మనకి కిందనే ఇలా సిట్టింగ్ అనేది మనకు వచ్చేస్తుంది, గ్రో బ్యాగ్ టైప్. సో దాని నెక్స్ట్ మనం దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఇది ఇలా కనిపించకూడదు, అందంగా కనిపించాలి అంటే చెప్పాను కదా, మీరు రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకుంటే మొత్తం సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది, ఇంకా అందంగా కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రో బ్యాగ్. దీంట్లో మనం చిన్న చిన్న ప్లాంట్స్ ఏమైనా వేసుకోవచ్చు, పుదీనా కానీ, లేదు అంటే కొత్తిమీర కానీ, ఇలాంటివి చిన్న చిన్న మనం కుండీల్లో వేసుకుంటాం కదా, లేదా గడ్డి గులాబీలు, ఇలాంటివి ఏవైనా చిన్న చిన్నవి, లేదు అంటే 1-2 వచ్చేలాగా క్యారెట్ పెట్టుకోవచ్చు, మనం ఇందులో పొటాటో పెట్టుకోవచ్చు, జింజర్ పెట్టుకోవచ్చు. ఎక్కువ కాకుండా 1-2 వచ్చేలాగా పెట్టుకోవచ్చు ఇందులోని. చూసారు కదా, ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటమ్స్ తోని మనం మొక్కలు వేసుకోవడానికి గ్రో బ్యాగ్స్ ఎలా తయారు చేయాలో ఈ రోజు చూసుకున్నాం కదా. మనం మొక్కలు వేసేటప్పుడు దీని కింద డ్రైనేజ్ హోల్స్ పెట్టుకొని మనం డైరెక్ట్ మట్టి వేసేసుకొని మొక్కలు వేసేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్, సీ యూ, బాయ్.